పోలీస్ మామలు అంటూ వాట్సాప్ గ్రూప్. గోదావరి కనిలో జరిగిన ఒక ఆసక్తికర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అంటే చాలా మందికి భయం ఉంటుంది. పోలీస్ చెకింగ్ ఉంటే ముందే తెలిసి దాన్ని తప్పించుకోవాలి అని కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. పోలీస్ మామలు అంటూ వాట్సాప్ గ్రూప్. గోదావరి కనిలో జరిగిన ఒక ఆసక్తికర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అంటే చాలా మందికి భయం ఉంటుంది. పోలీస్ చెకింగ్ ఉంటే ముందే తెలిసి దాన్ని తప్పించుకోవాలి అని కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఈసారి అలాంటి ప్రయత్నం ఎలా బయటపడిందో చెప్పే సంఘటన ఇది. ఒక చిన్న వాట్సాప్ గ్రూప్, కానీ అది చివరికి పోలీసుల దృష్టికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలీస్ మామలు అనే పేరుతో నడుస్తున్న ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ వివరాలు ముందుగానే షేర్ అవుతున్నాయనే విషయం బయటపడింది. ఈ గ్రూప్లో సభ్యులు ఒకరికి ఒకరు సమాచారం ఇచ్చుకుంటూ చెకింగ్ ప్రాంతాలను తప్పించుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మొత్తం ఎలా ప్రారంభమైంది అంటే, ఒక రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి పోలీసుల చేతికి చిక్కాడు. పోలీసులు అతని ఫోన్ని చెక్ చేయగా అందులో ఒక ఆసక్తికరమైన విషయం కనిపించింది. పోలీస్ మామలు అనే వాట్సాప్ గ్రూప్. మొదట ఇది సాధారణ గ్రూప్ అనుకున్నారు, కానీ అందులో ఉన్న మెసేజ్ల్ని పరిశీలించగానే అసలు కథ బయటపడింది. ఆ గ్రూప్లో సభ్యులు ఎవరు, ఎక్కడ చెకింగ్ చేస్తున్నారు, ఏ రోడ్డు వద్ద పోలీసులు నిలబడ్డారు, ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవింగ్ జరుగుతుంది అనే సమాచారాన్ని ఒకరికి ఒకరు షేర్ చేస్తున్నారు. అంటే ఒకరు చెకింగ్ వద్ద కనిపిస్తే వెంటనే గ్రూప్లో మెసేజ్ పెడతారు. ఆ తర్వాత మిగతా సభ్యులు ఆ మార్గాన్ని వదిలి మరో రూట్ తీసుకుంటారు. ఇలా పోలీస్ చెకింగ్ను తప్పించుకునేందుకు ఈ గ్రూప్ను ఉపయోగిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడి పోలీసులు మరింత లోతుగా పరిశీలించాలని నిర్ణయించారు. ఎందుకంటే ఇది కేవలం ఒక చిన్న గ్రూప్ మాత్రమేనా, లేక పెద్ద నెట్వర్క్లో భాగమా అనే అనుమానం కూడా వారికి వచ్చింది. అప్పుడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఆసక్తికరమైన ప్లాన్ చేశారు. ఆ గ్రూప్లోకి తానే సభ్యుడిగా జాయిన్ అయ్యాడు. సాధారణంగా ఎవరైనా కొత్త వ్యక్తి గ్రూప్లోకి వస్తే పెద్దగా పట్టించుకోరు, కానీ ఇక్కడ మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. ఎస్ఐ గ్రూప్లోకి జాయిన్ అయిన కొన్ని నిమిషాల్లోనే సభ్యులు ఒక్కొక్కరుగా గ్రూప్ను వదిలి వెళ్లడం ప్రారంభించారు. కొందరు వెంటనే లీవ్ అయ్యారు, ఇంకొందరు కొంతసేపటికి వెళ్ళిపోయారు. చివరకు గ్రూప్ దాదాపు ఖాళీ అయింది. ఇది చూసిన ఎస్ఐ ఒక వీడియో మెసేజ్ రికార్డ్ చేసి అదే గ్రూప్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరందరూ గ్రూప్ వదిలి వెళ్ళిపోయినా పర్వాలేదు, మీ అందరి నెంబర్లు నేను ఇప్పటికే సేవ్ చేసుకున్నాను, త్వరలో మీ అందరికీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాను అని ఆయన చెప్పారు. ఈ మాటలు విన్న తర్వాత చాలామంది షాక్కు గురయ్యారని చెప్తున్నారు. ఎందుకంటే వారు పోలీస్ చెకింగ్ నుంచి తప్పించుకోవడానికి ఏర్పాటు చేసిన గ్రూప్ చివరికి పోలీసుల చేతికే చిక్కుకుపోయింది. ఈ ఘటన ఒక చిన్న కథలా కనిపించినా దీని వెనుక పెద్ద సందేశం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎందుకు చేస్తారు? ప్రజల భద్రత కోసం. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ. ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే పోలీసులు కఠినంగా చెకింగ్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం చట్టాన్ని గౌరవించకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మన జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కానీ అదే టెక్నాలజీని తప్పుగా పనులకు ఉపయోగిస్తే చివరికి సమస్యలు ఎదుర్కోవాల్సిందే. ఈ ఘటనలో కూడా అదే జరిగింది. పోలీస్ చెకింగ్ గురించి సమాచారం ఇచ్చి తప్పించుకోవాలని ప్రయత్నించిన వారు చివరికి పోలీసుల దృష్టికి వచ్చారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పోలీసులు కూడా ఇప్పుడు టెక్నాలజీని సమర్థంగా ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను గుర్తించడంలో వారు మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. అందుకే ఎవరికైనా చట్టాన్ని మోసం చేయాలి అనే ఆలోచన ఉంటే అది ఎక్కువ కాలం దాచిపెట్టలేరు. ఈ సంఘటన తర్వాత స్థానికంగా కూడా పెద్ద చర్చ జరిగింది. చాలామంది ప్రజలు పోలీసుల చర్యను అభినందించారు. ఎందుకంటే ఇది కేవలం ఒక గ్రూప్ను పట్టుకోవడం మాత్రమే కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ప్రమాదకర అలవాట్లపై అవగాహన కల్పించే ప్రయత్నం కూడా. ఎస్ఐ చెప్పిన కౌన్సిలింగ్ గురించి కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే శిక్షతో పాటు అవగాహన కల్పించడం కూడా చాలా ముఖ్యం.